సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను విజయ్. జనసేన పార్టీ అధినేత అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇద్దరు కూడా నిన్న సమావేశమయ్యారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ ఇంటికి నేరుగా చంద్రబాబు వెళ్ళారు. దాదాపు 2.5 గంట పాటు సమాలోచనలు జరిపారు. అసలు వీరిద్దరి భేటీలో పార్టీకి సంబంధించి కూటమిలో ఎక్కడ ఎవరెవరు ఏ స్థానంలో పోటీ చేయాలనే దాని మీద ఎక్కువగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. మేనిఫెస్టోతో పాటుగా జనసేన పార్టీకి ఎన్ని స్థానాలు కేటాయించే అవకాశం కూడా ఉందనే దానిపై సుదీర్ఘంగా మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి శివపార్వతి గారు లైవ్ కాల్లో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి విజయ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులకి నమస్కారాలండి. నిన్న జరిగినటువంటి సమావేశంలో ఇరు పార్టీల అధినేతల సమావేశంలో ముఖ్యంగా జనసేన పార్టీకి ఎన్ని స్థానాలు కేటాయించాలి అనే దాని మీదనే ఎక్కువగా సమాలోచనలు జరిగినట్టుగా తెలుస్తుంది. మీ పార్టీకి 24 స్థానాలు కేటాయించడానికి ప్రాథమికంగా ఈ సమావేశంలో ఒక నిర్ణయం జరిగినట్టుగా బయటకు ఒక సమాచారం లీక్ అవుతుంది. దీనిపై ఏమంటారు మీరు? మీరే చెప్పారు కండి, బయట సమాచారం అది లీక్ కాదండి, అదొక అపోహలాగా క్రియేట్ చేసి మరి ఎవరు మాట్లాడారు. మాకైతే అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఏదైనా ఇలాంటివి సీట్ల గురించి కనుక డిస్కషన్ జరిగి ఉన్నట్లయితే క్లియర్ గా ఇరు పార్టీల అధినేతలు ఉండి ప్రశ్న అడ్రస్ చేసి క్లియర్ గా చెప్పడం జరిగేది. అలా చెప్పలేదు అంటే అర్థం దాని గురించి ఇప్పుడు బయట లీక్ అయ్యి తిరుగుతున్న వార్త అనేది లీక్ కాదు, అది క్రియేట్ చేసిన వారు వైసీపీ సోషల్ మీడియాను ఇంకెవరో అత్యుత్సాహులు ఎవరో దాన్ని ఒక వ్యూహాత్మకంగా తిప్పుతున్న ఒక విషయంగా మనం చూడాలి. అంటే సీట్ల మీద ఎక్కడ కూడా చర్చ జరగలేదంటారా నిన్న జరిగినటువంటి భేటీలో? డెఫినెట్ గా చర్చల్లో భాగంగా ఏం చేయాలి ఎలా చేయాలనేది జరిగే ఉంటుంది. కానీ అది ప్రకటించే సమయం సందర్భాలు రాలేదు కాబట్టి ప్రకటిస్తారు. అది మొత్తం ఇంకా క్లారిటీగా చర్చ అంతా పూర్తి అయిందని అప్పుడే అనుకోకూడదు. ఒక భేటీతోటే అన్ని క్లారిటీగా వస్తాయని కూడా నేను అనుకోవట్లేదు. ఇలాంటి భేటీలు మళ్ళీ మళ్ళీ జరుగుతాయి. అతి త్వరలో అన్ని విషయాలు బహిరంగ ప్రకటనలు కూడా ఇరు పార్టీ అధినేతల సమక్షంలోనే బహిరంగంగా విడుదల చేస్తారు. సో నేరుగా చంద్రబాబే పవన్ కళ్యాణ్ ఇంటికి రావడం, దాదాపు 2.5 గంట సేపు సమావేశం అవడం, దీన్ని ఎలా చూడాలి? అంటే మీ పార్టీ అధినేతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా భావించాలా కూటమిలో? ఖచ్చితంగా ఒకళ్ళకొకళ్ళు ప్రాధాన్యత ఇచ్చుకోవడంలో మాత్రం ఎలాంటి భేషజాలు ఉండవండి. ముందు ఉమ్మడిగా వెళ్తున్నారు, పొత్తులో వెళ్తున్నాము అంటేనే ఎవరు ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు, ఈ మోటోతోనే ఈ ఉమ్మడి పొత్తు అనేది జరుగుతుంది. మేము టీడీపీ వెనక నడవట్లేదు, ముందు నడవట్లేదు. మేము వాళ్ళతో కలిసి నడుస్తున్నాం కాబట్టి వాళ్ళతో పాటు సమానమైన గౌరవం ఉంటుంది. అలాగే అన్ని విషయాల్లో కూడా సమానమైన ప్రాతిపదికన పనిచేయడం జరిగింది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు కలిశారన్నా, అలాగే అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు గారిని ఎలా కలిసినా అది సమప్రాతిపదిక మీదే జరుగుతుంది. అది ఇందులో గౌరవం ఒకళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు ఒకళ్ళు తక్కువ ఇస్తున్నారు అని ఇద్దరు సమబుజ్జీలుగా గౌరవం ఇచ్చిపుచ్చుకుని ఈ పొత్తుని విజయవంతంగా ప్రజల్లో తీసుకెళ్తాం. రేపు టీడీపీ అండ్ జనసేన అలయన్స్ మీద జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావడానికి సర్వదా రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు, అధినేతలు కలిసి పనిచేయాలనే మోటోతోనే ఈ భేటీలో ఆ మోటోతో జరిగిన ఈ భేటీలో ఒక భాగం. ఇలాంటివి ఇంకా ముందు జరుగుతాయి. అంటే ఇప్పటికే వైసీపీ సీట్లకు సంబంధించి కూడా, అంటే టికెట్లకు సంబంధించి ఎవరెవరిని ఇవ్వాలి, ఎక్కడ ఏ స్థానాల్లో మార్చాలనే దాని మీద కూడా చాలా పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే కొన్ని చోట్ల కూడా అభ్యర్థులను ఆల్రెడీ డిసైడ్ చేసింది. అందులో భాగంగానే సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో వైసీపీ తమ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు చెబుతున్నారు. కానీ ఇంకా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు అసలు ఏ స్థానాల్లో పోటీ చేయాలి అనే దాని మీదే ఒక క్లారిటీ రాలేదు. సో దీన్ని ఎలా చూడాలంటారు? క్లారిటీ రాలేదని మీరు ఎలా అనుకుంటారు? మేము ప్రకటించే టైం ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేస్తున్నాను. క్లారిటీ లేకుండా ఏది చేయరు. ఇప్పుడు వైసీపీ అంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ కాబట్టి వాళ్ళు ట్రబుల్ షూట్ చేసుకుంటారు. ఎందుకంటే పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఏ రకంగా కేసీఆర్ గారు బొక్కబార్లా పడ్డారు అనే దాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వస్తున్న ప్రజా వ్యతిరేకత, ఆయన తీసుకుంటున్న సర్వేలు, ఆయన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆయనకి ఎన్ని సీట్లు కట్టబెట్టి జైలుకు పరిమితం చేయాలనుకుంటున్నారు అనే విషయాన్ని ఆయన నిర్వహించిన సర్వేలే,
ఆయన వేల కోట్ల రూపాయలు కుమ్మరించి పెట్టుకున్న ఐపాక్ టీమ్ సర్వేలే చెప్తున్నాయి. కాబట్టి అందులో భాగంగానే ఏదో మేకపోతు గంభీర్యాన్ని వైనాట్ 175 అని ప్రదర్శిస్తున్నప్పటికీ లోపల ఉన్న డొల్లతనం ఆయనకు తెలుసు. కాబట్టి ఏదో ఏదో హడావుడిగా మార్పులు చేర్పులు చేస్తున్నామనే హడావుడి ప్రజల్లో ఒక రకమైన అటెన్షన్ కోసమే ఇవన్నీ చేస్తున్నారు తప్పితే వైసీపీ పరిస్థితి ఏంటి అని వైసీపీ నాయకుల నుంచి కార్యకర్తల దాకా వాళ్ళకి అర్థమైపోయింది చాలా క్లియర్. అలాగే నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా అంటే పార్టీలు వేరువేరుగా మేనిఫెస్టోను ప్రకటించడం కన్నా కూడా ఉమ్మడిగా ఒక మేనిఫెస్టోను రూపొందించుకోవాలి. దాని మీద కూడా ఒక చర్చ జరిగింది. ఏ పాయింట్స్ని ఎక్కువగా హైలైట్ చేయాలి, ముఖ్యంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ మినీ మేనిఫెస్టో అనేది ప్రకటించేసింది కాబట్టి దాన్ని కూడా జనంలోకి జనసేనతో కలిసి ఎలా తీసుకెళ్లాలనే దాని మీద కూడా ఒక నిర్ణయం జరిగినట్టుగా చెప్తున్నారు. కరెక్టే అంటారా? అది అసలు ప్రధానంగా చర్చ జరిగింది ఉమ్మడి మేనిఫెస్టో గురించి అండి. మేనిఫెస్టోలో ఉన్న అంశాల గురించి, పాలసీస్ గురించి, ఎలాంటి పాలసీస్ రేపు మనం రాష్ట్రంలో తీసుకొస్తే మన రాష్ట్రం ఇప్పుడు బాగుపడుతుంది, గాడిలో పెట్టగలము. అలాగే షణ్ముఖ వ్యూహంలో భాగంగా నిరుద్యోగుల గురించి, మహిళల గురించి, పవన్ కళ్యాణ్ గారు దివ్యాంగుల గురించి మేము ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ మేము ఒక షణ్ముఖ వ్యూహంతో ఒకటి మేము ఎప్పటి నుంచో చెప్తున్న విషయాలు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన మినీ మేనిఫెస్టోలో ఉన్న విషయాలు, ఇవి కాకుండా ఎక్స్ట్రా సంక్షేమ పథకాలు ఇంకా ఇంకా ఏమి యాడ్ చేస్తే బాగుంటుంది, ఇంకా ఎలాంటి పాలసీస్ తీసుకొస్తే మన రాష్ట్రం బాగుంటుంది, రాజధాని విషయంలో కానీ రైతుల విషయంలో కానీ ఇలాంటి విషయాలు చాలా కూలంకషంగా చర్చకు వచ్చాయి. అలాగే 20వ తారీఖున లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభకు కూడా పవన్ కళ్యాణ్ హాజరవబోతున్నారు. సో ఒకవైపు చంద్రబాబు నాయుడు, లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కీలక నేతలు ఒకే వేదిక మీదకి రావడం, అక్కడి నుంచి ఏదన్నా ఒక ప్రకటన చేసే అవకాశం ఉందా? అంటే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలను ఏమన్నా అక్కడ అనౌన్స్ చేసే అవకాశం ఉందా? లేదంటే ఎప్పుడు అసలు జనసేన పోటీ చేసే స్థానాల మీద కావచ్చు, అసలు ఓవరాల్గా ఎప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తారనే దాని మీద కూడా ఒక ప్రకటన లాంటిది ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారు ఈ సభ ద్వారా వచ్చే అవకాశం ఉన్నా లేదో అయితే నా దృష్టికి అయితే రాలేదండి. ఇంకా ఒకవేళ ఇలాంటివి ఉన్నా ఖచ్చితంగా మనకి మా పార్టీ నుంచి మాత్రం ముందు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. ఇలాగ చేయబోతున్నాం అని చెప్పి ముందుగానే చెప్పే అవకాశాలు ఉంటాయి. అదే ఇంకా ఆ దిశగా ఇంకా జరిగిందా లేదా చర్చ అనేది ఇంకా మా దృష్టికి అయితే రాలేదు. సో ఈ నెలాఖరికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జనసేన పార్టీకి ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు, ఏ చోట్ల జనసేన పార్టీ పోటీ చేయాలనే దాని మీద ఇరు పార్టీలు కూడా ఒక సమిష్టి నిర్ణయం ఈ నెలాఖరికి తీసుకునే అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. నిజమే అంటారా? వినిపిస్తుంది అంటే అది మాకన్నా కూడా అత్యుత్సాహాలు ఎప్పుడు తీయాలని వాళ్ళే డేట్లు చెప్పేసి వాళ్ళే పలానప్పుడు సీట్లు ఎన్ని అనౌన్స్ చేస్తారని అత్యుత్సాహాలు. శివపార్వతి గారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ముందుగానే 20 రోజులు ముందుగానే ఎన్నికలు రాబోతున్నాయి, సో మార్చి నెలాఖరులోనే ఎన్నికలు ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. గతంలో ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయి. ఒకవేళ ముందుగా జరిగితే, దాదాపు 20 రోజులు ముందుగా జరిగితే మార్చి నెలాఖరులోనే ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకా కేవలం 2 నెలలు సమయం మాత్రమే ఉంది. ఓవైపు వైసీపీ అభ్యర్థులను ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. మీరు ఇంకా కూడా పొత్తుల మీదే చర్చలు నడుస్తున్నాయి. అసలు ఏ చోట్ల పోటీ చేయాలి, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలని దాని మీదే ఇంకా ఒక క్లారిటీ రాలేదు. అంటే మీరు ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి సో కొంత వెనకబడ్డారనుకోవచ్చా ఈ విషయంలో? ఇంకా 100 days ఉన్నాయి కదండి, 100 days 90 days ఉన్నాయి. ఇంకా అంత తొందర ఎందుకు? మనం చర్చలు చేయాలి, అయితే అనౌన్స్ చేయాలంటే మహా అయితే అది మ్యాటర్ ఆఫ్ 1 week అంతే. దానికోసం హడావుడిగా మేము ఏదో ఒక 1 week లేటుగా ప్రకటించేసామని చెప్పి మేమేదో వెనకబడ్డామని, వాళ్ళేదో ఆరిపోయే దీపం ఎప్పుడు ప్రకటిస్తే ఏంటి, ఎవరు కావాలి వైసీపీ ప్రకటించే ఎమ్మెల్యేలు ఓడిపోయే వాళ్ళకి ఎందుకు? ఎవరు ఎప్పుడు ప్రకటించినా కూడా వాళ్ళు ఓడిపోతారని వాళ్ళకే తెలుసు. మేమంటే అక్కడ ఉన్న పరిస్థితులు, నియోజకవర్గాల స్థాయిలో పరిస్థితుల గురించి కానీ, అభ్యర్థుల ఎన్నిక గురించి కానీ, వచ్చిన అభ్యర్థులు కూడా ఏ స్థాయి అభ్యర్థుల్ని పెట్టాలి అనేది కానీ, ఇరు పార్టీలు ఎలాగ సమన్వయంతో అక్కడ ఉన్న పరిస్థితుల్ని అవగాహన చేసుకొని ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది ఒక పార్టీ కాదు కాబట్టి ఇక్కడ 2 పార్టీలు కూర్చొని 2 పార్టీల కార్యకర్తల అభిప్రాయాలు, నాయకుల అభిప్రాయాలు, అధినేతల అభిప్రాయాలు అన్ని ముఖ్యమైన మేధావుల రాష్ట్ర బాగుకోరు కొంతమంది న్యూట్రల్ గా ఉండే ఎంతో మంది మేధావులు ఉంటారు, వాళ్ళ అభిప్రాయాలు అన్ని స్వీకరించిన తర్వాతనే అన్ని జరుగుతాయండి, అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనిలో హడావుడిగా ఇప్పుడిప్పుడే ప్రకటించేయాలి లేదు పట్టు మనకి ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళు మీటింగ్ అయిపోయింది, రేపొద్దున సీట్ల గురించి చెప్పాలంటే
అది అంత సిల్లీగా ఉంటదండి. అది ఒక విధి విధానం అనేది, కార్యాచరణ అనేది ఒక పార్టీకే చాలా ఉన్నప్పుడు, 2 పార్టీలు అలయన్స్ లో వెళ్తున్నప్పుడు అది ఇంకా ఇంకా ఎక్కువ టైం తీసుకునే విషయం అది. ఏదో హడావుడిగా చేసేసాం, చేతులు దులిపేసుకున్నాం అనే విషయం కాదు కదా ఇక్కడ. ఇది రాష్ట్ర భవిష్యత్తు. ఏ ఒక్క చిన్న స్టెప్ తీసుకున్నా అది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఉంటుంది కాబట్టి, ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా రేపు రాష్ట్ర భవిష్యత్తే దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి, అందుకనే ప్రతిదీ చాలా చాలా కేర్ఫుల్ గా ఆ అది సమయం పట్టినా పర్వాలేదు. ఇప్పుడు 90 days ఉన్నాయి. అది మహా అయితే ఒక 10 రోజులు చర్చలు జరుగుతాయి, అన్ని కూలంకషంగా జరుగుతాయి, విడుదల చేస్తారు. ఒక ఒక ఆల్రెడీ క్యాండిడేట్ల అభ్యర్థులు అంటే ఆల్రెడీ ప్రజలతో మమేకమై ఉన్న వాళ్ళే ఉంటారు కాబట్టి ఆ ఎన్నికల ప్రాసెస్ కూడా 10-15 రోజులు సరిపోతుంది కూడా. అంటే అంత ఇంటర్నల్గా పార్టీలో ఒక నిర్ణయం లాంటిది ఏమన్నా జరిగిందా? ఒకవేళ మీడియాకి కానీ లేదంటే బయటకు అనౌన్స్ చేయకపోయినా కూడా జనసేన పార్టీ ప్రాథమికంగా ఈ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని లాంటిది ఏదన్నా మీ పార్టీలో అంతర్గతంగా నాయకులకి ఏదన్నా కొన్ని సూచనలు లాంటివి, డైరెక్షన్స్ లాంటివి ఏమన్నా పవన్ కళ్యాణ్ కావచ్చు, కీలక నాయకులకి ఏమన్నా ఇచ్చుండొచ్చా? మాకు ఇంటర్నల్ గా ఒకటే ఇచ్చారండి. ఏంటంటే మొన్న జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మన లక్ష్యం ఒకటే అని చెప్పి మాకు దిశానిర్దేశం మా అధినేత చేశారు. మనం ఏ స్థానాల్లో పోటీ చేసినా ఆ స్థానాల్లో బంపర్ మెజారిటీలో గెలిచేలాగా, అలాగే మనం పోటీ చేయని ప్రాంతాల్లో ఆ ఇంకా బంపర్ మెజారిటీతో గెలిపించేలాగా మనం అన్ని రకాలుగా కృషి చేయాలి. ఆ తర్వాత మనం అధికారం గురించి వాటి గురించి తర్వాత నేను తీసుకుంటాన్న నిర్ణయాలు అది నాకు వదిలేయండి అని చెప్పి మాకు క్లియర్ గా ఒక ఆర్డర్ దిశానిర్దేశం చేశారనమాట. కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నవాళ్ళు ఏం చేయాలా, ఎలాగా, ఏంటి అని ఒక డైలమాలకి వెళ్లకుండా ప్రతి ఒక్క నాయకుడికి దిశానిర్దేశం జరిగింది. సో మేము ఎక్కడ పోటీ చేసినా ఏమైంది, 175 మావే అని ఫీల్ అవుతాం. 175కి మేము పనిచేయాల్సిన అవసరం ఉందని మా నాయకులే చెప్పారు కదా. మేము పోటీ చేసే దగ్గర భారీ విజయం రావాలి, మేము చేయని చోట కూడా భారీ విజయం రావాలి. సో మా లక్ష్యం ఏంటి, 175 నియోజకవర్గాలు పనిచేయటం అనేది మా లక్ష్యం. అదే మా అధినేత మాకు ఇంటర్నల్ గా చెప్పారు కాబట్టి మేము దీని పెద్ద ఫరక్ పడట్లే, మేము ఎక్కడ పోటీ చేస్తాం ఏంటి అనేది. ఒకవేళ శివపార్వతి గారు, మీరు నిన్న జరిగినటువంటి సమావేశంలో భేటీలో కూడా ఎక్కువగా ఉమ్మడి మేనిఫెస్టో మీదనే ఎక్కువగా సుదీర్ఘంగా చర్చించారని మీరు చెప్తున్నారు. అయితే మేనిఫెస్టో ఉమ్మడిగా కానీ ఒకవేళ అనౌన్స్ చేస్తే, రూపొందిస్తే అందులో జనసేన మార్క్ ఉండే విధంగా, అంటే ప్రత్యేకంగా ఇప్పటికే జనసేనని అనేక హామీలు ఇచ్చారు ఆయన. ఆల్రెడీ జరిగినటువంటి వారాహయాత్రలో అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. సో జనసేన పార్టీ ఈ హామీ అనేది ఖచ్చితంగా ఇస్తుంది. ఈ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరచడానికి ప్రధానంగా జనసేన పార్టీయే కారణం. అలాంటి ఏమన్నా మీ దృష్టి ఏమన్నా ఉన్నాయా నిన్న జరిగినటువంటి? అలాంటివి చాలా ఉంటాయి. 25 lakhs ఇన్సూరెన్స్ మాత్రం ముందుగానే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా కల్పించేలాగా మనం చర్యలు తీసుకోవాలి. ప్రజల యొక్క ఆరోగ్య భద్రత, వాళ్ళ రక్షణ భద్రత అనేది ముఖ్య ప్రాతిపదికన ఉంటుంది. అలాగే నిరుద్యోగ యువతకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ నియోజకవర్గ స్థాయిలో ఒక స్టార్టప్స్ చేసుకొని వాళ్ళు వ్యాపారవేత్తలుగా అయ్యి వాళ్ళు ఇంకొక 10 మందికి పని కల్పించేలాగా, ఒక్కొక్కళ్ళు ఎవరికైతే నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నారో, జాబులు చేసే ఇంట్రెస్ట్ లేకుండా ఏదైనా చెయ్యాలి అని ఒక చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు అలాంటివి చెయ్యాలి అనే ఒక ఆలోచన ఉన్న యువతకి అండగా ప్రభుత్వం తరపున ఒక్కొక్కళ్ళకి 10 లక్షల రూపాయలు ఇంకా తిరిగి పే చేయలేని విధంగా రుణాన్ని అందించాలి అనే ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా మా జనసేన మార్పు ఉండేలాగా అలాంటి పాలసీ ఖచ్చితంగా ఒకటి ఉమ్మడి మేనిఫెస్టోలో ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మా అధినాయకుడి ఆలోచన మాకు తెలుసు కాబట్టి. అలాగే మహిళలకు సంబంధించి కూడా భద్రతా విషయంలో ఖచ్చితమైన చర్య ఉంటుందండి. భద్రతా విషయంలో ఎలాంటి పాలసీస్ తీసుకురావాలి, వాళ్ళ మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఎలాగా వెంటనే ఇమీడియట్ గా న్యాయం జరగడానికి ఎలాంటి పాలసీ వస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా మేధోమథనం జరిగి ఆ భద్రత విషయంలో కూడా వస్తుంది. అలాగే దివ్యాంగులకు కూడా అండగా నిలబడటం కోసం ఆయన ఖచ్చితంగా చేస్తారు. ఇలాంటివన్నీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే స్త్రీలకు కూడా ఇప్పుడు మహిళలకు కూడా రిజర్వేషన్ 33% అందరూ చెప్పడమే కానీ చేసి చూపించాలి అనే సంకల్పం కూడా మా నాయకుడికి ఉంది. సో ఇలాంటి విషయాలు, అలాంటి మార్పు పాలసీస్ మాత్రం జనసేన ప్రతిబింబించేలాగా ఉమ్మడి మేనిఫెస్టోలో ఉంటాయి అని మాకు ఆశావాహంగా ఉన్నాం. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ శివపార్వతి గారు.
ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి శివపార్తి గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఉమ్మడి మేనిఫెస్టోలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముద్ర ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే నిరుద్యోగులు, యువత అలాగే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా ఈ మేనిఫెస్టోని రూపొందిస్తున్నట్టుగా ఆమె చెప్తున్నారు. ఖచ్చితంగా త్వరలోనే, అతి త్వరలోనే జనసేన పార్టీ ఏ స్థానంలో పోటీ చేస్తుందనే విషయాన్ని కూడా నేరుగా పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయబోతున్నారు. ఇప్పటికే నిన్న జరిగినటువంటి భేటీలో కూడా దీని గురించి ప్రాథమికంగా ప్రస్తావనకు వచ్చింది. దీని మీద సమాలోచనలుగా కూడా జరిగినట్టుగా కూడా ఆమె చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.